నమస్తే అండి. మా విజయ్ గారు మాట్లాడతారు 10 ఏళ్ల కాలంలో రైతులకు ఏనాడు కూడా ప్రజలకు ఏనాడు కూడా ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా మాట మీద నిల్చుండి మేము ప్రజలకు సేవ చేసామని గొప్ప చెప్తాం. ఈరోజు ఇక్కడికక్కడ జీరో బ్యాలెన్స్ కాదు, అసలు కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఒక్క రూపాయి కూడా ఎవరు చెల్లించకుండా కేవలం వాగ్దానాల వరకే పరిమితమైన టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మేము చెల్లిస్తాం. వాళ్ళు చేసిన దౌర్మార్గమైన పనుల మీద మాకు భారం పడింది. ఇవాళ కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ఇచ్చిన 10 ఏళ్ల కాలంలో అప్పులు 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. అప్పులు రైతులకు రోడ్లు నిర్మిస్తే రోడ్ల నిర్మాణంకు పైసలు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ లేకుండా వైద్యులకే లేదు. కరెక్షన్ అండి, ఒక కరెక్షన్ ఒక చిన్న కరెక్షన్. మీరు చెప్తున్న దాంట్లో అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ చేసినా స్టేట్ గవర్నమెంట్ చేసినా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో వాటికి సంబంధించిన వడ్డీలు అసలు కడుతూనే ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా. అది కంటిన్యూషన్ ప్రాసెస్. అదొక కరెక్షన్. కట్టకుండా ఉండే విషయం ఉండదు బడ్జెట్ లో. దానికి సంబంధించిన వడ్డీ కట్టకుండా కాగ్ రిపోర్ట్లు కూడా వాళ్ళకు హెచ్చరించినాయి. మీ బడ్జెట్ పూర్తి అధ్వానమైన పరిస్థితిలో పోతుంది, మీరు ఇటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారండి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పండి. ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్ కంప్లీట్ చేయనివ్వండి. చూడండి విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఇలా పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అయితే కష్టం. ప్లీజ్ ఒక్క నిమిషం. ఆయన చెప్పడం అయిన తర్వాత నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదు కానీ ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్ విజయ్ కుమార్ గారు. రమేష్ గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం చెప్తే విజయ్ కుమార్ గారు ప్లీజ్ విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఇలా కాదు ప్లీజ్. రమేష్ గారు కంటిన్యూ. అబద్ధం చెప్పడానికి వేదిక కాదు కదా, మీరు కాగ్ రిపోర్ట్ చూపించాలి. కాగన్నప్పుడు కాగ్ రిపోర్ట్ చూపించాలి. మీరు అడిగితారు కానీ విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనిద్దాం ప్లీజ్. చెప్పడం కోసం అయితే మమ్మల్ని విలువకండి. అబద్ధాలు మీరు చెప్పేది అబద్ధాలని వాళ్ళు అంటారు, వాళ్ళు చెప్పేది అబద్ధం అని మీరు అంటారు. ప్లీజ్ ఇలా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుంటే అవ్వదు కదా. మిగిలిన గెస్ట్ లో కూడా నేను అవకాశం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. రమేష్ గారు కంటిన్యూ. లేదండి, మీరు డిస్కస్ చేయదలుచుకుంటే ప్రెస్ మీట్ లో రండి, ప్రెస్ మీట్ లో కూర్చున్నాం, మీరు మాట్లాడతారట. కమ్ టు ద పాయింట్ రమేష్ గారు. నేనేమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఒక నీరు అందకున్న కోట్ల రూపాయలు చారాల కోడి బారణ మసాలా వచ్చే లాభం చారణ ఖర్చేమో రూపాయి. నేను అనేది అటువంటి ప్రాజెక్టులు కట్టి ఎక్కడ కూడా ప్రజలకు అందలేదు. ఏ పథకాలు కూడా కేసీఆర్ చెప్పిన పథకాలు అందలేదు. అంతకుముందు మేమిచ్చిన పథకాలు ఈరోజు ప్రతి విషయం లోపల కూడా ఆరోగ్యశ్రీ పథకం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం, ఫీజు రియంబర్స్మెంట్ మీద కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం, రైతులకు ఆత్మహత్యలు లేకుండా ఒకటేసారి మా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అప్పుడు కూడా ఒకటేసారి వాళ్ళ బాకాయిలు కట్టినాం. మీరు ఎక్కడ చేశారండి? మీరు మాట్లాడితే మేము ప్రూఫ్ చూపెడతాం, అది కూడా దాని వెనుక పోయేది లేదు. ఆ రోజు కూడా అన్ని ప్రాజెక్టులు అన్ని రింగ్ రోడ్లు కట్టి ఇన్ని కట్టినా ఒక్క రోజు కూడా ప్రజల మీద భారం వేయలే. ఈ రోజు కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చిన గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ధర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలే. మీరు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, అన్ని ధరలు పెంచి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దోసుకుంటున్నారు. ఆ టైంలో మీ బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులకు ఏనాడు గిట్టుబాటు ధర ఇచ్చిందండి? బేడీలేసిన మీరు రైతులు ఉరికిచ్చి కొట్టిన కంపెన్సేషన్ ఇవ్వమంటే మీరు మాట్లాడతారేంటి? మీరు మాట్లాడినప్పుడు మాట్లాడారు. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడితే ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వాలా? ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వాలా? విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వాలా? ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు విజయ్ కుమార్ గారు ఆయన ఇంటరప్ట్ అవ్వలేదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి.
రైట్, రమేష్ గారు కంప్లీట్ చేయండి. రమేష్ గారు కంప్లీట్ చేయండి. నేను తర్వాత బీజేపీ వెర్షన్ కి వెళ్ళాలి. నేను బీజేపీ వెర్షన్ కి వెళ్ళాలి. రమేష్ గారు మీ పాయింట్ కంప్లీట్ చేయాలి. రమేష్ గారు మీ పాయింట్ కంప్లీట్ చేయాలి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఇలా అయితే మనకు టైం కిల్ అవడం తప్పితే ఏం ఉపయోగం లేదు. టైం కిల్ అవడం తప్పితే ఏమో. ప్లీజ్ ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. తెలుసు విజయ్, నువ్వు కూడా ఉద్యోగం చేసినావు, నువ్వు కూడా చాలా పెద్ద. రమేష్ గారు కంప్లీట్ చేయాలి. కమ్ టు ద పాయింట్. రమేష్ గారు కంప్లీట్ చేయాలి. కమ్ టు ద పాయింట్. నాకు పూర్తి విన్నాక నా మాట విను. ఒక్క నిమిషం. న్యాయం మాట్లాడాలి. అన్యాయం మాట్లాడాలి. మాట్లాడే నైతికత లేదు మీకు. మీకు లేదన్న విషయాన్ని తీసుకుంటున్నా రమేష్. నేను ఒక్కటే విషయం చెప్తా. ఈ రోజు న్యాయమే మంచి రేవంత్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి చాలా అయింది. ఒకటే ఏడాది మీరు 10 ఏళ్ళు పాలించారు. 10 ఏళ్ళ పాలించిన దానిలో మేము 10 ఏళ్లలో ఇన్ని చేసాం అన్ని చేసాం అని చెప్పకుండా ఒక ఏడాదిలో మీరు అన్ని చేయలేదని ఆత్మసాక్షి ఆత్మసాక్షిని సమాచారాన్ని వాస్తవ విషయాల్లో ఒప్పుకోను. నీ మనసుని ఆదరించుకో. 10 సంవత్సరాల పాలనలో ఇంత వ్యతిరేకత రాలేదు, కానీ ఒక ఏడాది లోపలే రేవంత్ రెడ్డి ఇంత వ్యతిరేకత తీసుకొచ్చి పెద్ద ఎత్తున రోజు ఒక భారం మోపుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ మనం. ఎందుకంటే కేసీఆర్ గారు రావాలి బయటికి రావాలని రైతులు ప్రజలు స్వచ్ఛంగా బయటకు వచ్చి సోషల్ మీడియా ఫోరం లో మాట్లాడుతున్న పరిస్థితిని మీరు చూస్తున్నారు. కన్నా కనిపెడుతుంది కదా ఇలా చరిత్ర మనం ఓకే విజయ్ కుమార్ గారు, ఓకే రమేష్ గారు, మనం బీజేపీ వెర్షన్ విందాం. ఇంక మీరు 1 to 1 కాదు.